ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. హృదయంలో క్రీస్తు లేకుండా దేవునికి నీవెన్ని చేసినా ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఏమి ప్రయోజనం లేదు. హృదయం అనేది దేవుడు మనకు అనుగ్రహించింది. హృదయంలో క్రీస్తు మాత్రమే ఉండాలి. ఈ విషయం తెలియక చాలామంది హృదయంలో దేవుడు ఉన్నాడని భ్రమలో ఉండి హృదయంలోనికి అపవాదిని ఆహ్వానం చేసి దేవుడు నా హృదయంలో ఉన్నాడని భ్రమలో బ్రతికిస్తూ ఉన్నారండి. అయితే ఈ దినాన ఒకసారి మన హృదయంలో ఎవరు ఉన్నారు అని ఒకసారి మన ఆత్మను పరిశీలన చేసుకున్నట్లయితే కనుక దేవుడు మన హృదయం అనే తలుపుల యొద్ద నిలుచుని ఉన్నాడు నీ యొక్క హృదయంలో రావడానికి. కానీ నీవు ఎవరిని హృదయంలోకి ఆహ్వానిస్తున్నావు? అపవాదినా, దేవుణ్ణా? ఒకసారి నువ్వు గ్రహించినట్లయితే కనుక దేవుని హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క జీవితంలో అనేకమైన మేలులను ఆయన నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి నీకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ మాటలు చెప్పుచున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.